సర్వవేదార్థతత్వజ్ఞం వేదార్థ ప్రతిపాదకం పురాణసార సర్వజ్ఞం కృష్ణం వందే జగద్గురుం. క్రీడామణుడు 2వ అధ్యాయంలో మనం ఉన్నాం. 2వ అధ్యాయంలో కృష్ణద్వైపాయనుడు సాక్షాత్కరించడం జరిగింది. ఆయన ఉండే కృష్ణద్వీపం వేరే, భౌతికంగా కృష్ణద్వీపం అని పిలువబడుతున్న చోటికి త్రివేణి సంగమ ప్రాంతంలో అక్కడ ఆయన సాక్షాత్కరించి అక్కడ నివసిస్తున్నటువంటి ఆశ్రమ వాటికలో అందరూ చక్కగా ఆసనులుగా ఆయన కూర్చున్నారు. అప్పుడు ఆయన వాళ్ళతో సంభాషించడం మొదలుపెట్టాడు. ఆ సంభాషణ ఏంటో ఇప్పుడు చూద్దాం. వ్యాసుడు: వేదాధ్యయనము నేర్చుటకు ప్రమాణమేమి? మునిబాలకుడు: గురువుల కంఠశ్రుతి. వ్యాసుడు: కంఠశ్రుతిలో వేదము ప్రతిధ్వనించుటకు ప్రమాణము? బాలకుడు: వేదమంత్ర సంహితలు. వ్యాసుడు: సంహితలకు ప్రమాణము? బాలకుడు: తాళపత్ర గ్రంథము. వ్యాసుడు: గ్రంథమునకు ప్రమాణము? బాలకుడు: దానిని లిఖించిన వారు. వ్యాసుడు: లిఖించిన వారికి ప్రమాణము? బాలకుడు: వారికి నేర్పినవారు. వ్యాసుడు: వారికి గల ప్రమాణం ఎట్టిది? మునిబాలకుడు మౌనము వహించెను. జైమిని: వానికి గల ప్రమాణము ఈ భూమి, ఆకాశము, మహానదీ ప్రవాహములు, సూర్యోదయ సూర్యాస్తమయములు, వన దుర్గ పర్వతాదులు, వాయువు, అగ్ని, జలము, ఆకాశము, వాని నుండి అవతరించిన తమరు. వ్యాసుడు: మీరందరూ అందుండియే అవతరించిరి. వేద దర్శనము ఎచ్చట జరుగును? సుమంతుడు: ఈ మహాసృష్టికి మూలమైన ధర్మములందు. వ్యాసుడు: ధర్మములు ఎచ్చటనున్నవి? వైశంపాయనుడు: ఈ ధర్మములు ఇట్లుండును అను సత్యమునందు. వ్యాసుడు: సర్వం సత్యే ప్రతిష్ఠితం. సత్యము దేనియందున్నది? పైలుడు: సత్యము ధర్మమునందు బీజముగా ప్రతిష్ఠితము. ధర్మము సత్యమునందు పిప్పల వృక్షముగా ప్రతిష్ఠితము. ఈ సృష్టి సత్య ధర్మములందు ప్రతిష్ఠితము. వేదములు సృష్టి యందు ప్రతిష్ఠితములు. సృష్టి వేదములందు ప్రతిష్ఠితము. అది అక్షర రూపమున ప్రతిష్ఠితము. శౌనకుడు: అక్షరము అనగా క్షరము కానిది. వ్యాసుడు: అది తూర్పున మహానదిలో సుడిగుండము వంటిది. నదీ జలములు దానిలోనికి చొరబడుచు క్షరమగుచుండును, కానీ చొరబడుచూనే ఉండును. దాని నుండి వెలువడుచు క్షరమగుచుండును, కానీ వెలువడుచూనే ఉండును. అది ఆగదు. సృష్టి ఆగదు. అక్షరము అనగా ఆగనిది. ఈ నదీ ప్రవాహం వంటిది కాలము. మనం అభ్యసించు అక్షర పంక్తియు అందరి భాషావాక్యములైన సంహితలను ఈ కాలపు ముడతల పుటలలోనివి. వేదవాక్యములకు అర్థము సృష్టియే కానీ మానవ కల్పిత జగత్తు కాదు. దానికి తన అర్థములు కొత్తగా కల్పించి చెప్పువాడు మ్లేచ్చుడు. జైమిని: వేదమునకు విరాట్ పురుషుడు మంత్రద్రష్ట. అట్లే యవన విద్యకు మంత్రద్రష్ట సుబలుడు. అతడు కలిపురుషుని క్రీనీడ. అచ్చటికి బ్రహ్మావర్తపు యువకులు ఆకర్షింపబడుచున్నారు. వ్యాసుడు: నందవ్రజమున అవతరించినవాడు వేదాత్మకుడైన శిశువు. అచ్చటికి వ్రజవైశ్యులు ఆకర్షింపబడుచున్నారు. పైలుడు: ఋషులలో కొందరు యవన విద్యాపీఠములకు సారస్వత యాత్ర చేసి ఖండన మండనములతో శాసించుట మంచిది. వ్యాసుడు: నందవ్రజమునకు యాత్ర చేసి శిశువును దర్శించి వచ్చుచుండుట ఎక్కువ శ్రేయోదాయకము. పతనమైన చోట పెరుగులాడుట కన్నా పవిత్ర స్థలమున యోగస్థితి చెందుట మంచిది. భాస్కరుడు పశ్చిమమున అస్తమయముతో పోరాడుట మాని
తూర్పున ఉదయించుచున్నాడు. సుమంతుడు వేద సంహిత వాక్యములలో నరసృష్టి చరిత్రము ముద్రితమైనదనియు, అజ్ఞాన స్థితి నుండి మెల్లగా జ్ఞానమునకై నరుడు తడవులాడుకున్న కథ దీని సారాంశమనియు యవనులు బోధించి ప్రచారము చేయుచున్నారు. వ్యాసుడు జగచ్చైతన్యము నుండి సృష్టి పుట్టుచున్నది గాని అజ్ఞానము నుండి పుట్టదు. జగత్ సంకల్ప ప్రతిబింబమైన సూర్యుని త్రిమయ కాంతి నుండి జగత్తులు పుట్టుచున్నవి గాని దానికి పాదమైన మట్టి నుండి కాదు. మొదట దేవతలు చైతన్య స్వరూపులై ఉద్భవింతురు, తరువాత శక్తులు ఆవిర్భవింతురు. వారి వారి సంగమమున పంచభూతములు గ్రహగోళములు దేహములను దిగివచ్చును. ఇది జ్ఞాన మార్గము. మట్టి నుండి నాగరికులు పుట్టిరనట మ్లేచ్ఛ మార్గము. సూతుడు సంకల్పము నుండి కర్మ పుట్టును గాని చేతులు కాళ్ళ నుండి పుట్టదు. మునిబాలకుడు ఇంత నిర్మలమైన దర్శనం ఉండగా వారు దీని నేల నమ్మరు. అట్టి విద్యలకై బ్రహ్మావర్తపు యువకులు ఆకర్షణ చెందుట ఎందులకు? వ్యాసుడు వారే లేనిచో మీకిట్టి వివేకము కలుగుట ఎట్లు? అజ్ఞానము కారణముగా జ్ఞానము వెలువడను. మ్లేచ్ఛ ధర్మము విజృంభణము చూపునప్పుడే మీ వంటి మునిబాలకుల యందు వేదము విశేషముగా భాషించును. సూర్యుడు లేనప్పుడే పూర్ణిమయన ఎట్టిదో తెలియను. చీకటిలో ఈదుట చంద్రకిరణములకే కాదు సూర్యకిరణములకు కూడా తప్పదు. కానీ చీకటి అండకుండుటే కిరణముల విశిష్టత. కలిధర్మమున ప్రకాశించు వేదధర్మమే కృతయుగమునకు ధర్మబీజము. మునిబాలకుడు భగవాన్ బ్రహ్మావర్తమందరి ప్రభువులు ప్రభుత్వములు మ్లేచ్ఛాక్రాంత మగుటకు కారణమేమి? సూతుడు మాఘ పాల్గొనములలో చెట్ల ఆకులు రాలుటకు కారణమేమి? మునిబాలకుడు మరలా పరిపాలకులలో వేదధర్మము చిగురించి వసంతము వచ్చినందురా. వ్యాసుడు పాల్గొనము తర్వాత చైత్రము వచ్చును. మానవ మాసగతికి అతీతమైన కాలగతి చాలా పెద్దది. ఈ చైత్రమునకు చాలా కాలము వ్యవధానం ఉన్నది. మనం ఈ శిశిరమును భరించి వేదమును ధరింపక తప్పదు. వేద శిశువు పెరిగి పెద్దవాడు కావలను. ఆత్మ సంకల్పముతో మనము వారిని పుట్టించుకుంటుమి. పోషించి పెద్దవారిని చేయుట మన ధర్మము. పెద్దవాడై త్రివిక్రమత్వము చూపుట వాని ధర్మము. సర్వము ధర్మముననే ప్రతిష్ఠితము. ఈ లోపున పురుషార్థముల క్రమములు మారును. వేద సంప్రదాయం వారికి ధర్మమునందే జీవితగతులు నడుచును. మ్లేచ్ఛ సంప్రదాయమున జీవితం కొరకే ధర్మం వినియోగపడవలసి ఉండును. వారి సృష్టిలో జీవితమునకు అగ్రస్థానము, ధర్మమునకు దాసస్థానము. తత్ఫలితముగా జీవనోపాధులను వేరుగా సాధించుకొనవలసి ఉండును. వానిని అనుసరించినవి అర్ధకామములు. వానికి దాస్యము చేయు వెనుతగా ధర్మము అణిగి మరిగి ఉండును. ఆ మార్గం అవలంబించేవారు ఒకరికొకరు దాసులగుదురు. పొట్ట కోసం వృత్తులు అవలంబింతురు. మన మార్గమున వృత్తుల వినియోగము స్వధర్మానుష్ఠాన సాధన. పొట్టలు నిండుటకు ప్రయత్నం అక్కరలేదు. మన మార్గం అవలంబించుటలో మాత్రము పూర్వము కన్నా కొంచెం ఎక్కువ ప్రయత్నం ఆవశ్యకం. తక్కిన మార్గములు నిలబడవు కనుక వచ్చినను పోవచుండును. అవి మారును, ఇది మారదు కనుక భయము లేదు. వ్యాసుడు లేచి నిలబడెను. అందరూ ఉత్తానులై నమస్కరించిరి. వేదిక సోపాన పంక్తి దిగి వ్యాసుడు మెల్లగా బాటలో పూర్వాభిముఖుడై నడచను. అందరూ వారి వెనుక నడిచిరి. సుడిగండము ముందరి కోలము వరకు నడిచి అసలు వ్యాసుడు నిలబడిన తావున ఆకాశమునకు నమస్కరించి తిరిగి వచ్చిరి. మునిబాలకుడు భగవానుడు అనుదినము ఎచ్చటికి పోవుదురు? వైశంపాయనుడు కృష్ణద్వీపమునకు. మునిబాలకుడు మనమున్నది కృష్ణద్వీపము కాదా? సూతుడు అవును, కానీ వారి కృష్ణద్వీపము వేరు. వేదవ్యాసుడు వాళ్ళతో సంభాషించడం మొదలుపెట్టాడు. దాన్ని విద్య అంటారు. విద్య అంటే ఇటు నుంచి చెప్పడం, వాడు కూర్చొని వినడం వన్ సైడెడ్ కాదు.
వాళ్ళతో ప్రశ్నిస్తున్నట్టుగా ప్రశ్నిస్తూ వాళ్ళలో నుంచే ఆన్సర్ని రాబడడం వెలిగించటం. వేదవ్యాసుడు అడుగుతున్నారు, వేదాధ్యయనం నేర్పుటకు ప్రమాణమేమి అంటే గురువుల కంఠశ్రుతి అని చెప్పారు. అంటే దాన్ని బట్టే కదా ఆ రోజుల్లో పుస్తకాలు లేవు కాబట్టి చక్కగా గురువు యొక్క కంఠధ్వని వింటూ దాని ద్వారా నేర్చుకోవడం. కంఠశ్రుతిలో వేదము ప్రతిధ్వనించుటకు ప్రమాణము అని అడిగారు. అంటే వేదమంత్ర సంహితలు అని చెప్పాడు ఆయన. మరి సంహితలకు ప్రమాణము అంటే తాళపత్ర గ్రంథములు అన్నారు. అంటే వాటిని చూసుకునే కదా ఇవి నేర్చుకునేది అని. గ్రంథములకు ప్రమాణము దానిని లిఖించిన వారు, ఆ లిఖించిన వారికి ప్రమాణము అంటే మళ్ళీ వాళ్ళకి నేర్పిన వారు. వానికి గల ప్రమాణం ఎట్టిది అని అడిగారు. ఇక దాంతో వీళ్ళు మౌనం పాటించారు. అప్పుడు ఆయన చెబుతున్నారు వానికిగా, అప్పుడు జైమిని మహర్షి ఆన్సర్ ఇస్తున్నారు, వానికి గల ప్రమాణము ఈ భూమి ఆకాశము మహానది ప్రవాహములు సూర్యోదయ సూర్యాస్తమయములు వనదుర్గ పర్వతాదులు వాయువు అగ్ని జలము ఆకాశము వాని నుండి అవతరించిన తమరు అని చెప్పాడు. అంటే అర్థం వేదం అంటే సమస్త ఈ సృష్టి విజ్ఞానం కాబట్టి ఆ వేదం అనేటువంటిది గ్రంథంలో ఉంది. ఓకే, ఆ గ్రంథంలోది తాళపత్రాల్లో ఉంది, అది కూడా ఇంకెవరో నేర్పారు ఒకళ్ళకి. ఆ నేర్పిన వాళ్ళకి ప్రమాణం ఏమిటి అంటే చివరికి వెళితే ఎక్కడికి అంటే ఈ సృష్టి, ఈ నేచర్. కాబట్టి ఈ మహానది ప్రవాహాలు, ఈ భూమి ఆకాశం సూర్యోదయ సూర్యాస్తమయాలు పంచభూతాలు వాటి నుండి అవతరించిన తమరు అని చెబుతున్నాడు. అప్పుడు వ్యాసుడు అంటున్నాడు మీరందరూ అందునుండియే అవతరించిరి. అంటే నేనే కాదు అందరం అక్కడి నుంచే వచ్చాము, వేద దర్శనం ఎచ్చట జరుగును అని అడిగారు. ప్రత్యేకంగా వేదవ్యాసుడు ఒకటే దిగి రాలేదు కదా, అందరూ కూడా ఈ నేచర్లో నుంచే వచ్చి ఉద్భవించాం, అవతరించాం. మరి వేదాన్ని దర్శించడం ఎట్లా జరుగుతుంది, ఎక్కడ జరుగుతుంది అని అడుగుతున్నారు ఆయన. సుమంతుడు అనేటువంటి ఆయన చెబుతున్నారు ఈ మహాసృష్టికి మూలములైన ధర్మములందు. అంటే ఈ సృష్టి ఎలా ఏర్పడింది, దేన్ని బేస్ చేసుకొని ఈ సృష్టి అనేది నడుస్తోంది, అలాంటి ధర్మాల మీద ఆధారపడి ఉంది అన్నారు. అప్పుడు మళ్ళీ వ్యాసుడు అడుగుతున్నాడు ఈ ధర్మములు ఎచ్చటనున్నవి అన్నారు. ఆ ధర్మాల మీద ఆధారపడి సృష్టి నడుస్తోంది, బాగానే ఉంది. ఇంతగా ఆ ధర్మాలు ఎక్కడున్నాయి? వైశంపాయనుడు చెబుతున్నాడు ఈ ధర్మములు ఇట్లుండును అను సత్యమునందు. ఇవి ఇట్లా ఉంటాయి అనేటువంటి ఒక సత్యం ఏదైతే ఉన్నదో దాన్ని బట్టి. అంటే ఉదాహరణకి మనం ఎలా బ్రతుకుతున్నాం అన్నాం అనుకోండి, గాలి పీల్చడం వల్ల అని చెబుతాం. ఇంకా అడిగా అనుకోండి ఆక్సిజన్ అంటారండి, దాన్ని ఇక సైన్స్ పాఠాలు నేర్చుకోవడం వింటామో తెలిస్తే ఆక్సిజన్ అంటారట, అది పీల్చడం వల్ల మనం బ్రతుకుతున్నామండి, బాగానే ఉంది. అది ఆక్సిజన్ లోపలికి వెళుతుంది, కార్బన్ డైఆక్సైడ్ బయటకు వస్తుంది. మాస్టర్ గారు చెబుతారు కెమిస్ట్రీ తెలిసినా తెలియకపోయినా అన్నారు. పుట్టిన పిల్లవాడికి ఎవరు కోచింగ్ ఇవ్వలేదు కదా, మరి వాడిలో ఇది ఎలా జరుగుతోంది అన్నాం అనుకోండి. అలా జరగడం అనేటువంటి ధర్మం భగవంతుడు పెట్టి ఉన్నాడు కాబట్టి అని అర్థం. అడిగితే అక్కడేం చెబుతున్నారంటే ఆ ధర్మం అట్లా ఉండాలని. ఎట్లా అంటే సత్యమునందు ప్రతిష్ఠితమై ఉండడం వలన దాన్నే పరమాత్మ అంటారు. కాబట్టి ఆ పరమాత్మ అనేటువంటి ఆయన సత్యస్వరూపుడు. ఆయన ఈ ధర్మములు అనేటువంటి రూపంలో ఉన్నది కూడా ఆయనే, వాటిని నిలబెడుతున్నవాడు బేస్ ఆయనే. కాబట్టి ఈ కథంతా నడుస్తూ ఉంది. అంటే సత్యము అనేటువంటి నేపథ్యంలో ఇవన్నీ కూడా నడుస్తూ ఉన్నాయి. ఒక సినిమా తెర ఉందనుకోండి, మనం సినిమా చూడాలట అంటే తెర ఉండాలి. ఆ తెర బేస్ చేసుకొని మిగతా కథంతా మనం సినిమా అనుకోండి ఏదైనా చూస్తూ ఉంటాం. కానీ ఇవన్నీ దేని యందు వస్తూ పోతూ ఉన్నాయి, ఇవన్నీ దేని యందు ప్రవర్తిల్లుతూ ఉన్నాయి అంటే ఆ తెర అనేటువంటి నేపథ్యం మీద ఇవన్నీ నడుస్తూ ఉన్నాయి. దాన్నే సత్యము అన్నారు. ఆ సత్యమునందే సర్వము ప్రతిష్ఠితము అని. అదే వ్యాసుడు చెబుతున్నారు సర్వం సత్యే ప్రతిష్ఠితం. సత్యము దేని యందు ఉన్నది అని అడుగుతున్నారు. మళ్ళా ఆ సత్యం దేని యందు ఉన్నది అని అడుగుతున్నారు. సత్యము ధర్మమునందు బీజముగా ప్రతిష్ఠితము. ఇది ఒకదానిలో నుంచి ఇంకోవైపుకు అన్నమాట. ధర్మాలన్నీ దేని ఆధారంగా చేసుకొని ఉన్నాయి? సత్యాన్ని. సత్యము దేని యందు ఉంది? ధర్మమునందు. అంటే ఆ ధర్మాల ద్వారా మనం ఆ సత్య దర్శనం చేయగలుగుతాం. అంటే పరమాత్మతత్వాన్ని, ఆ సత్యస్వరూపాన్ని మనం అనుభూతి చెందడం ఎట్లా జరుగుతూ ఉంది? ఈ ధర్మాలు లోకంలో ప్రవర్తించడం వల్ల.
అంటే అర్థం ఏంటంటే ఇప్పుడు గ్రహాలన్నీ ఉన్నాయనుకోండి, ఈ గ్రహాలన్నీ కూడా చక్కగా ఆర్బిట్లో తిరుగుతూ ఉన్నాయి. ఒక గ్రహం గుద్దుకోవడం జరగదు, కొలిషన్ జరగదు, చక్కగా ఒక ఆర్బిట్లో జరుగుతున్నాయి. ఎందుకు తిరగాలట్లా? కొలిషన్ జరగకుండా ఎందుకు అలా ఉండుతున్నాయి? ఏం పని చేస్తూ ఉండడం వల్ల అక్కడ అలా ఉన్నాయి అన్నాం అనుకోండి. ఫిజిక్స్ ఆయన అడిగామనుకోండి, ఆయన చెబుతాడు సెంట్రిపెటల్ సెంట్రిఫ్యూగల్ అనే ఫోర్సెస్ పనిచేస్తున్నాయండి వాటి వల్ల అని చెబుతాడు. బాగానే ఉంది. అవి అలా ఎందుకు పనిచేయాలి అన్నాం అనుకోండి, అదంతేనండి న్యాచురల్ అంటాడు. ఊళ్ళో న్యాచురల్ చెప్పడం తప్ప వాడి దగ్గర ఆన్సర్ లేదు. సత్యసాయి వారు చెబుతారు, సైన్స్ ఎక్కడ ఆగిందో అక్కడ స్పిరిచువాలిటీ స్టార్ట్ అవుతుంది అన్నారు. కాబట్టి అది అలా ఎక్కువ జరగాలి అనేటువంటి దాన్ని నియమించినటువంటి వాడెవరు, దానిలో అది ప్రవర్తన చేస్తున్న వాడెవరు? సత్యస్వరూపుడైన పరమాత్మ. అది అక్కడ సత్యం. అది మనకు దేని ద్వారా తెలుస్తోంది? ఈ ధర్మాల ద్వారానే మనకు తెలుస్తోంది. కాబట్టి సత్యము వల్ల ఈ ధర్మాలు నిలిచి ఉన్నాయి. ధర్మమునందు సత్యము బీజప్రాయంగా ఇమిడి ఉన్నది. ధర్మము సత్యమునందు పిప్పల వృక్షముగా ప్రతిష్ఠితము. ఈ సృష్టి సత్యధర్మములందు ప్రతిష్ఠితము. వేదములు సృష్టి యందు ప్రతిష్ఠితములు, సృష్టి వేదములందు ప్రతిష్ఠితము. అంటే ఈ సృష్టి స్వరూపంగా ఉన్న వేద విజ్ఞానం ఏదైతే ఉందో అదంతా కూడా ఈ వేదాలు సృష్టి యందు ప్రతిష్ఠితమై ఉన్నాయి. సృష్టి ఎక్కడుంది? ఈ వేదములందు ప్రతిష్ఠితమై ఉన్నది. అది అక్షర రూపమున ప్రతిష్ఠితము. అక్షర రూపం అంటే కేవలం మనం రాసుకునే అక్షరాలని కాదు, అంటే క్షరము కానిది, నశించనిది. అదే నెక్స్ట్ చెబుతున్నారు, సోనకుడైన చెబుతున్నాడు, అక్షరమనగా క్షరము కానిది. వ్యాసుడు చెబుతున్నాడు, అది ఈ తూర్పున మహానదిలో సుడిగుండము వంటిది. దానికి ఎలా నశింపకుండా ఎప్పుడూ ఎటర్నల్గా కంటిన్యూస్గా ఉంటుంది అంటే దానికి ఉదాహరణ వాళ్ళకి అర్థం కావడానికి డైరెక్ట్గా అక్కడున్న ఎగ్జాంపులే. ఏమిటి? ఈ తూర్పున మహానదిలో సుడిగుండము వంటిది. ఎందుకంటే అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, నదీ జలములు దానిలోనికి చొరబడుతూ క్షరమవుతున్నారు. ఆ సుడిగుండంలోకి నీళ్లు వెళుతూ ఉన్నాయి, అవి క్షరమైపోతూ ఉన్నాయి. కానీ చొరబడుతూనే ఉండదు, ఆగిపోవడం ఉండదు, వెళుతూనే ఉంటాయి. దాని నుండి వెలువడుతూ క్షరమవుతున్నది కానీ వెలువడుతూనే ఉండదు. దాని నుంచి మళ్ళీ వెలువడి అవి నశిస్తున్నాయి, కానీ మళ్ళీ లోపలికి వెళ్ళడం అనేది ఆగలేదు. వెలువడటం ఆగట్లేదు, లోపలికి పోవడం ఆగట్లేదు. అది ఆగదు. ఈ సృష్టి ఆగదు. ఈ సృష్టి అనేటువంటిది ఎప్పటికీ అయిపోవడం ఉండదు. ఒకసారి మాస్టర్ గారు యువకుడిగా ఉన్నప్పుడు, స్టూడెంట్ లైఫ్లో ఉన్నప్పుడు విజయవాడలో ఒక న్యూస్ పేపర్లో ఒక ఆర్టికల్ చదివి, నాన్నగారు త్వరలో ఈ సృష్టి అంతమవుతుందిట, మరణ వ్యక్తి వ్యాసం రాశాడు అని చెప్పి చదివి వినిపించారట అనంతాచార్యుల వారికి. అనంతాచార్యులు వారు విని ఏం లేదులే, అతని టైం దగ్గర పడింది, పోబోతున్నాడు అన్నారు. ఆ తర్వాత నిజంగా దగ్గరలోనే చనిపోయాట. ఎవరు? ఆ వ్యాసం రాసిన ఆయన, ఎవరో ఫారినర్. అంటే మనం పోయేటప్పుడు సృష్టి అంతా పోతుంది అనిపిస్తుంది. అదే అలాగే ఈ సృష్టి ఎప్పటి నుంచి ఉన్నదండి? దానికి కూడా ఇదే ఆన్సర్ ఇచ్చారు. ఈ ప్రశ్న ఎప్పుడు పుట్టిందో, ఎక్కడ పుట్టిందో అక్కడి నుంచే అన్నారు. ఆ సెంటర్ నువ్వే అన్నారు. సెంటర్ ఎవ్రీవేర్, సర్కంఫరెన్స్ నోవేర్. సృష్టికి కేంద్రం ఎక్కడ ఉంటుందన్న ప్రశ్న వేశారు. మనం సృష్టికి మొత్తం సృష్టి అంటున్నారు కదా, దీని మొత్తానికి సెంటర్ ఎక్కడుంది అని అడిగితే మాస్టర్ గారు ఏం చెప్పారంటే, అంటే మాస్టర్ వేదంలో ఉన్నది చెప్పారు, ఎక్కడైతే ప్రశ్న పుట్టిందో అది కేంద్రం అవుతుంది, మిగతా పరిధి అవుతుందని చెప్పారు. దీన్ని ధ్యానం చేయి అర్థం అవుతుందని చెప్పారు. అంటే నువ్వు ఇక్కడ గుంటూరులో రామనామక్షేత్రంలో నుంచుని, ఈ ప్రేరాల్లో నుంచుని సృష్టికి కేంద్రం ఏదంటే నీ కేంద్రం ఏదైనా ఎక్కడ ఉంటున్నావు ప్రశ్న వచ్చిందో అది కేంద్రం అవుతుంది, మిగతా అంతా పరిధి అవుతుంది. లేదా నువ్వు శ్రీశైలంలో నుంచి అక్కడ అడిగావా, అది కేంద్రం అవుతుంది. స్పేస్ ఆకాశంలో నువ్వు ఎక్కడి నుంచి ఉన్నావో అక్కడ ఈ ప్రశ్న ఎక్కడ పుట్టిందో అది కేంద్రం అవుతుంది. అదేమిటిది మనకు ముందు అర్థం కాదు. ఇన్ని కేంద్రాలు ఎక్కడ ఉంటాయి? ఇన్ని కేంద్రాలు లేవు. ప్రశ్న ఎక్కడ పుట్టింది కేంద్రం అవుతుంది. దీన్ని పైథాగరస్ అనేటువంటి ఆయన ఒక సెంటెన్స్ చెప్పాడు, సెంటర్ ఎవ్రీవేర్ అండ్ సర్కంఫరెన్స్ నోవేర్ అన్నాడు. అంటే నువ్వు భూమి మీద కానీ ఆకాశంలో కానీ ఎక్కడైనా సరే ఎక్కడ నుంచున్నావో
నీకు ఎక్కడ పుడుతుందో అది సెంటర్ అవుతుంది, మీన్ దాని చుట్టూ పరిధి అవుతుంది. అందుకని పరిధి అనేటువంటిది ఇంతే ఉంటుందని సృష్టికి ఏం లేదు. పరిధి అనేటువంటిది కేంద్రం చుట్టూ ఉంది, అంతా పరిధి అవుతుంది ఆటోమేటిక్గాను. అందుకని కేంద్రం ఎక్కడైనా సరే ఉంది అని దాన్ని ధ్యానం చేసుకోమన్నారు అన్నమాట. కాబట్టి మాస్టర్ గారు చెబుతారు, సూర్యగోళం మండిపోతూ ఉంది, దానిలో హీలియం ఇంతే ఉంటుంది, అయిపోతుందట. కాబట్టి ఇన్ని లక్షల సంవత్సరాల తర్వాత ఏదో వాడు లెక్క చదువుతుంది, దిక్కుమాల లెక్క. ఆ తర్వాత సూర్యుడు అనేవాడు ఉండడు, అప్పుడు మనం ఉన్నాం, అయిపోతుంది, ఏదో మన ట్యాంకులో నీళ్ళు అయిపోయినాయి అన్నట్టు చెబుతారు. గ్యాస్ సిలిండర్ అయిపోతున్నట్టుగాను, సిలిండర్లో గ్యాస్ అయిపోతున్నట్టుగా సూర్యుడు గ్యాస్ అయిపోతుంది. అంటే సూర్యుడు అంటే ఒక మహా పెద్ద గ్యాస్ సిలిండర్ని వాళ్ళ ఉద్దేశం. కాబట్టి అనంతము అది ఒక పక్క నశిస్తున్నట్టుగా కనబడుతుంటుంది, ఇంకో పక్క వస్తూ ఉంటుంది, ఆగేది మాత్రం ఉండదు. ఎప్పుడు అది ఎటర్నల్. ఒక నదీ ప్రవాహాన్ని చూస్తున్నాం అనుకోండి, మాస్టర్ గారు చెప్పిందే, అంతకుముందు అక్కడ ఉన్నటువంటి నదీ జలాలు మరుక్షణం లేవు, అది వెళ్ళిపోతూ ఉన్నాయి. కాబట్టి నది అయిపోయింది అంటే మళ్ళీ కొత్త వస్తువు ఉన్నాయి. అంతేకాదు పాత అయిపోయి కొత్త వస్తువు ఉన్నా దాని యొక్క స్ట్రక్చరు అదొక నది అంటే ఎలా కనబడుతూ ఉందో, అవతలి ఒడ్డు యువతలి ఒడ్డు మనం రోజు చూస్తున్నా హద్దులు ఎక్కడున్నాయో అది దాటకుండా అదే స్వరూపంలో అట్లనే ఉండి కంటిన్యూస్గా ఆ స్ట్రీమింగ్ అనేది అలా నడుస్తూ ఉంది. ఇది సృష్టి యొక్క తత్వం. కాబట్టి ఇక్కడ చెబుతూ ఉన్నారు, ఈ నదీ ప్రవాహము వంటిది కాలము. మనం అభ్యసించిన అక్షరబంతియు అందరి భాషావాక్యములైన సంహితలను ఈ కాలపు ముడతల పుటలలోనివి. అంటే ఈ మహాకాలం ఏదైతే ఉందో అంతు లేకుండా నడుస్తున్నటువంటి కాలం, దానిలోని పేజీలు లాంటివే మన అక్షరపంక్తి అని చెబుతున్నారు. అంటే అసలు కాలము అన్నాం కదా, కాలం అంటే ఏమిటి అన్నాం అనుకోండి. ఒక్కోసారి చూడండి, మనం గురు పూజల్లో ఉన్నాం అనుకోండి, ఇంకా భోజనానికి వెళ్ళండి అన్నారు అనుకోండి, లేకపోతే ఆదివారం డిస్పెన్సరీలో చేస్తూ ఉంటే ఇంకా రా బయలుదేరి భోజనానికి రా అన్నారు అనుకోండి. అక్కడ అప్పుడైనా అని టైం చూసుకుని అప్పుడే 2:30 అయిందా, సరే లేద్దాం భోజనానికి. ఎందుకు అక్కడ మరి టైం తెలియలేదుగా, అక్కడ కాలం అతనికి ఉన్నట్ట లేనట్ట. అందుకే మాస్టర్ గారు ఒక మాట అన్నారు, పనిచేస్తూ ఉన్నప్పుడు అది లెక్క వేసుకుంటే టైం, లేకపోతే పని అన్నారు. అది ఎంత ధ్యానవాక్యమో ఆ వేదవాక్యం, అది అలా ధ్యానం చేస్తే దాని లోతుకు ఎలా వెళుతూ ఉంటే అంతు లేదు. లెక్క వేసుకుంటే టైంట, ఇంకా ఎంత అయింది, ఎప్పుడైపోతుంది, ఎప్పుడు వెళదాం, అలా లెక్క వేసుకున్నాం అనుకోండి, అది టైంట. వేసుకోలేదు, అందులో ఉండిపోయాం, ఆ ఆనందంలో ఉన్నాం, అప్పుడు దాన్ని అక్కడ కాలం అనేది ఏం లేదు, ఆ వర్క్లో ఉండడం. ఏమంటే మరి వర్క్లోనే ఉంటే ఎలా అండి, విశ్రాంతి కావద్దా అండి కొద్దిసేపు అన్నా అంటే, మాస్టర్ గారు ఏం చెప్పారంటే, ఒక పనిలో నుంచి ఇంకో పనిలోకి మారడమే విశ్రాంతి అన్నారు. మామూలు వాక్యాలు కాదవి. వేదం అంటే మంత్రాలు ఎక్కడ పుస్తకాల్లోనే ఉంటాయి కాదు, మామూలు మాటల్లాగా ఉంటాయి. పోనీ చెప్పిన ఆయన ఎవరు, రోజుకి 22 గంటలు జీవితం అంతా పనిచేసిన ఆయన, ఏదో ఒక రోజు 2 రోజులు ఆవేశంలో 4 రోజులు కాదు, అనుక్షణం జీవితం అంతా. మన లెక్కలో 22 గంటలు, మిగతా 2 గంటలు పడుకున్నామని మనం అనుకుంటున్నాం. పుణ్యశాస్త్రి గారు చెప్పారు ఆయన పడుకునే విధానం గురించి. ఓ రోజు రాత్రి 2:30 పడుకున్నారట. పుస్తకం డిక్టేట్ చేసి రాశారు, శ్రీకృష్ణ గురుచరణంలో రికార్డ్ అయి ఉంది. 2:30 ఎప్పుడో పడుకుంటూ పక్క రూమ్కి పడుకుంటూ, రాయలసీమ ఏరియా నుంచి నాకు ఫోన్ వస్తుంది, వస్తే నన్ను లేపన్నారట. చెప్పట్టు వెళ్ళారో లేదో 5 నిమిషాల్లో ఫోన్ వచ్చింది. వస్తే ఇప్పుడే కానీ ఆయన పడుకున్నారు, ఆయన లేపడం ఎందుకు అనుకున్నారట ఆయన. మళ్ళీ 4:30 కల్లా లేస్తారు. సరే కనీసం ఒక అరగంటన్నా పడుకుంటే లేపి సరే అనొచ్చు, మరి 5 నిమిషాల్లో ఏం లేపుతాం అని చెప్పి అవతల వాళ్ళతో ఏదో మాట్లాడి, వాళ్ళు మా పిల్లవాడికి ఇప్పుడు బాగానే ఉందండి ఏదో చెప్పారు, మొత్తానికి కాస్త మెరుగు అయింది, బాగానే ఉన్నాడు. సరే బాగానే ఉన్నాడు కదండి, సరేనండి మంచిది, కాసేపు ఆగి మళ్ళీ చేయండి అని ఏదో పెట్టేశారట. పెట్టేసారో లేదో అంటే మాస్టర్ గారు వచ్చారట. వాళ్ళు నిద్రపోతారా, ఒళ్ళు తిరగకుండా మళ్ళాగా నిద్రపోయేటైతే ఇంకా వాళ్ళు మాస్టర్స్ ఏముంది, ఆ టైంలో కూడా ఎన్ని ప్లేస్లో ఓపెన్ చేస్తూ ఉంటారు. ఆయన వచ్చి ఫోన్ వచ్చినట్టుంది అన్నట్ట. అవునండి, మరి నన్ను లేపలేదే,
ఈ ఇన్సిడెంట్స్ అన్ని మనకు ట్రైనింగ్ ఇవ్వడానికి వాళ్ళు ఏం చేస్తూ ఉంటారనేది. లేపలేదే అని అడిగట. అడిగితే అలా కాదు, ఆ పిల్లాడు బాగానే ఉన్నట్ట, అది నాకు తెలియదా అన్నట్ట. నెక్స్ట్ స్టెప్. అందుకే మనకు తాతగారు జీవన జ్యోతిలో మాస్టర్ గారు యాజిటీస్గా ఒక విషయాన్ని కోట్ చేశారు. నా దగ్గరికి రోగంతో వచ్చేటువంటి వాళ్ళు వస్తారని నాకు ముందే తెలుసు, వాళ్ళకి రోగం తగ్గుతుందని కూడా నాకు ముందే తెలుసు అన్నారు. జీవన జ్యోతిలో ఉంది చూడండి తాతగారు మాస్టర్ గారు మాట యాజిటీస్గా. వాళ్ళు వస్తారని ఆయనకు ముందే తెలుసుట, వాళ్ళకి తగ్గుతుందని కూడా ముందే తెలుసుట. ఎందుకంటే ఆయన దగ్గరికి వెళ్ళాలి, మాకు తగ్గాలి ఆయన ద్వారా అనేటువంటి లోపల వాళ్ళలో ఉండేటువంటి పరమాత్మ ఆకాంక్షిస్తూ ఉన్నట్ట. కాబట్టి ఈయన ద్వారా కూడా అదే పరమాత్మ పనిచేసి ఆ రోగం నయం అవుతూ ఉంటుందిట. అక్కడ పనిచేస్తోంది వాళ్ళలో నుంచి ఏ పరమాత్మ అయితే ఇటువైపుకి వస్తున్నాడో ఆ పరమాత్మ ఇటు నుంచి కూడా తగ్గిస్తున్నాడు అని రాశారు. అంటే ఒక అంతర్యామి సాధనగా ఆ హోమియో వైద్యం అనేది సాగింది. ఏదైనా సరే కాబట్టి ఏంటంటే నాకు తెలియదు అనుకున్నావా అన్నట్ట. అంటే వాడికి బాగానే ఉన్నాడని నాకు తెలీదా? ఎప్పటికి తెలుసుకుంటావు? ఎప్పటికి మీరు బాగుపడతారు? నేను ఫోన్ చేస్తే ఆ తండ్రికి ధైర్యం, ఆ తండ్రి ధైర్యం చూసి ఆ తల్లికి ధైర్యం వస్తుంది, ఆ చూసి పిల్లవాడికి ధైర్యం వస్తుంది. ఈ విషయాలు మీకు ఎప్పటికి అర్థమవుతాయి మీ బుర్రలకి అని తిట్టారట. అంటే ట్రైనింగ్ ఇవ్వటం. అంటే వాడు నిద్రపోవటం, లేదా అయ్యో నేను వాడు 2 గంటలే పడుకున్నాను, మనం పొరపాటున కాస్త ఎక్కువగా చేస్తే వెళ్ళి ఆ మిగతా బయట మన ఫ్రెండ్స్తో వాళ్ళకి మా గ్రూప్ పూజలు జరుగుతాయి, మేము రోజులు అన్ని గంటలు ఉంటాం, ఇన్ని గంటలు మేలుకుంటాం, అది చేస్తున్నాం ఇది చేస్తుంటాం, ఒకళ్ళం కాదు చాలా భీకరంగా చెబుతూ ఉంటాం ఒక్కోసారి. అంటే మనం చేస్తున్నాం అనే ఫీలింగ్లో ఉంటే అలా చెప్పుకుంటాం. ఆయన చేయిస్తున్నాడు కాబట్టి మనం చేయగలుగుతున్నాం ఏ పనైనా కానివ్వండి. కాబట్టి కాలము అనేటువంటిది ఎప్పుడు అంటే మన గమనికకు వచ్చినప్పుడు, ఆ గమనిక లేని స్థితిలో ఉన్నప్పుడు అదేమిటో అదే పరమాత్మ. అదే గమనిక రూపంలో కూడా ఆయనే వస్తాడు. కాబట్టి ఇక్కడ కాలపు ముడతల పుటలలో ఈ భాషా వాక్యాలు అంటే అక్షరములు అంటే అవి నశించవు, ఎప్పుడూ కూడా అంతర్వాహినిగా ఉంటూ ఉంటాయి. లెక్క వేసినప్పుడు కాలం రూపంలో ఉంటుంది, లెక్కమైనప్పుడు అది కాలం కూడా కాదు, కానీ ఎప్పుడు అది ఉంటూనే ఉంటుంది. అప్పుడు జైమి ఇక్కడ ఇంకా మాట అంటున్నారు, వేదవాక్యములకు అర్థము సృష్టియే గాని మానవ కల్పిత జగత్తు కాదు. ఇందుకే ఆ వేదవాక్యాల అర్థం ఏమిటి అంటే దాని టీకా తాత్పర్యాలు ఇవి కాదు, ఈ సృష్టియే, అంతేగాని మానవ కల్పిత జగత్తు కాదు. అంటే అర్థం వాటికి రకరకాల వ్యాఖ్యలు మనం ఏదో చేసుకోవచ్చు, అదేది కాదు ఈ సృష్టి అని అర్థం. జైమిని అంటున్నాడు, వేదమునకు విరాట్ పురుషుడు మంత్రద్రష్ట, అట్లే యవన విద్యకు మంత్రద్రష్ట శుభ్రుడు. అతడు కలిపురుషుడి క్రీనీడ, అతడికి బ్రహ్మావర్తపు యువకులు ఆకర్షింపబడుతున్నారు. మనం చెప్పుకున్నాం కదా, గాంధార దేశంలో శకుని తండ్రి అయిన సుబలుడు అక్కడ యవనుల చేత ఒక విద్యాపీఠాన్ని ఏర్పాటు చేసి అసలు వేదం మా దగ్గరే పుట్టింది, విపరీతార్థాలు విచిత్రార్థాలని తీసుకుంటూ చెబుతూ ఉన్నారు. అందుకని యవన విద్యకు మంత్రద్రష్ట సుబలుడు, వాడు కలిపురుషుడి యొక్క క్రీనీడ. అక్కడికి మన దేశపు యువకులు ఆకర్షింపబడుతున్నారని ఆయన ఆవేదనతో చెబుతున్నాడు. అప్పుడు వ్యాసుడు వెంటనే చూడండి ఏమంటున్నారు, నందవ్రజమును అవతరించిన వాడు వేదాత్మకుడైన శిశువు, అచ్చటికి వ్రజ వయస్సులు ఆకర్షింపబడుతున్నారు. అంటే ఎటువైపు మన దృష్టి ఉండాలో చెబుతున్నాడు ఆయన. వేదాత్మకుడైన శిశువు అక్కడ అవతరించాడు, అక్కడికి వాళ్ళు ఆకర్షింపబడుతున్నారు అన్నారు. అప్పుడు వెంటనే పైలుడు అనేటువంటి ఆయన అంటున్నాడు, ఋషులలో కొందరు యవన విద్యాపీఠములకు సారస్వత యాత్ర చేసి ఖండన మండలములతో శాసించడం మంచిది అంటున్నాడు. అంటే మనం అక్కడికి వెళ్ళి కొంతమంది ఋషులు వెళ్ళి వాళ్ళతో చర్చలు పెట్టుకొని వాళ్ళ సిద్ధాంతాలు ఇలా బూటకమో అవి కల్పించినవో అవి మానవ కల్పితమైన కొత్త వాదనలు అని ఖండించి చేయడం మంచిది అని చెబుతున్నాడు. అది చేసి నిరూపిస్తే అప్పుడు వీళ్ళందరూ వెళ్ళటం ఉండదు కదా, చెడిపోవడం ఉండదు కదా అని వాళ్ళ ఉద్దేశం. వెంటనే వ్యాసుడు ఆయన చెబుతున్నాడు, నందవ్రజములకు యాత్ర చేసి శిశువును దర్శించి వచ్చుచుండట ఎక్కువ శ్రేయోదాయకము. అక్కడికి వెళ్ళడం వద్దు అని చెప్పలేదు ఆయన, ఆ శిశువు దగ్గరికి వెళ్ళడం ఎక్కువ శ్రేయోదాయకము. దానికి ఆయన వెంటనే చెబుతున్న మాట ఏంటి, పతనమైన చోట పెనుగులాడుట కన్నా పవిత్ర స్థలమున యోగస్థితి చెందడం మంచిది. అది ఇంకా అర్థం కావడానికి ఎగ్జాంపుల్ ఇస్తున్నారు. భాస్కరుడు పశ్చిమమున అస్తమయముతో పోరాడుట మాని తూర్పున ఉదయించుతున్నాడు.
ఆయన అస్తమించి కూడా చీకటితో పోరాడట, తూర్పును ఉదయిస్తాడట. కాబట్టి ఎక్కడ నెగటివ్ ఉందో దాంట్లోకి మనం పోవక్కర్లే. చూడండి, ఎవరో ఉన్నట్టుండి యూట్యూబ్లోనో ఎక్కడో ఛానల్స్లోనో ఉన్నట్టుండి హ్యాంగ్ అని ఒక మాట ఏదో వాడతారు. రాముడు మాంసం తిన్నట్టానో, లేకపోతే అదేదో రాముడు ప్రదర్శించిన శివలింగం కాదుటానో, ఏదైతే ఏమైంది ఇప్పుడు ఇలా ఉపయోగ అవసరం ఏమాత్రం దానివల్ల కొత్తగా బాగుపడేదే ఉండదు. అలాంటి లేకపోతే ఇది కాదు ఇది కాదు, అసలు వేదం మాత్రమే ముఖ్యమైంది, ఈ రాముడు కృష్ణుడు పురాణాలన్నీ పుక్కిట పురాణాలు అని ఇంకొకళ్ళు, ఇలా ఏదో ఒకటి జనాల్లో సంచలనం రేకెత్తించేట్టుగా మాట్లాడటం జరుగుతుంది. అలా ఎందుకు జరుగుతుంది అంటే కలిపురుషుడు యొక్క లీలది. ఎందుకని వర్గాలుగా విభజింపబడి కొట్టుకు రావడానికి కలిపురుషుడు చేస్తాడు. కలిపురుషుడు అండి అలాంటి మహనీయుడు పీఠాధిపతి నోట్లో నుంచి వచ్చిందండి. ఎవరి నోట్లో నుంచి వచ్చినా వాళ్ళల్లో కలిపురుషుడు అనేవాడు రెడీగా ఉంటాడు. వాడు ఎక్కడికైనా చేరగలడు. మనలో కనుక తేడా ఉంటే చేరితే ఎవరి నోట్లో నుంచైనా అలాంటి మాటలు పలికిస్తాడు. అలా పలికించేటప్పటికీ ఒక్కసారిగా పాపం చాలా మంది ఆయన్ని ఎన్నో మంచి విషయాలు ఆయన ద్వారా నేర్చుకుంటున్నవాడు ఒక్కసారిగా అలా చెప్పేటప్పటికీ మైండ్ అంతా వాటి వైపు డైవర్ట్ అవుతూ ఉంటుంది. ఇక దాంతో చర్చలు ఇంకోళ్ళు ఎవరు దాన్ని మళ్ళీ ఖండించడం కాదని చెప్పి ఖండన మండనాదులు వీటిలోకి మన మైండ్ పోయిందిట. అంటే అర్థం ఏమిటి అంటే మనం ఉండవలసిన దానిలో ఉండకుండా చీకటితో పెరుగులాడటం అని అర్థం. ఎందులో ఉండాలో దానిలో నుంచి బయటికి పోతున్నామని అర్థం. మాస్టర్ గారు చెబుతారు, దేవుడు ఉన్నాడా లేడా అని లేడు అని చెప్పి నాస్తికవాదులు ఉంటారట. వాళ్ళతో గాడ్ ప్రూఫ్ చూపెడతానని మనం వాదులాడటానికి వెళ్ళామట. అంటే గాడికి దూరంగా గాడ్ ప్రూఫ్ దగ్గరికి వెళ్ళామని అర్థం అన్నారు. కాబట్టి ఈ ఖండన మండనాల వల్ల ఎప్పుడూ బాగుపడటం ఉండదు. మాస్టర్ గారు వాటిని సాముగరడీలు అన్నారు. ఈ సాముగరడీలు వాడికి తెలియవా అన్నారు. భాగవత కథల్లో ఉపోద్ఘాతంలో వస్తుంది మొదటి భాగంలోనే. కాబట్టి అవి ఏమాత్రం వర్తి కాదు, పనికొచ్చేవి కాదు. భగవంతుడి యందు మనల్ని దృష్టి ఇంకా పెరిగేటట్లుగా, వాడి యందు మన భక్తి ఇంకా పెరిగేటట్లుగా ఏం చేయాలో అది సద్గురువు చేసే పని. అందుకే మాస్టర్ గారి లైఫ్ కనుక చూస్తే ఆయన డిక్లేర్ చేశారు, నేను ఒక స్పిరిచువల్ పోస్ట్ మాస్టర్ని అని. ఎవరు ఏ మార్గాన్ని పయనిస్తున్నారో ఆ మార్గంలో వాళ్ళు ఇంకా చక్కగా ప్రవర్తిల్లడానికి, దాని ద్వారా వాళ్ళ తరింపు అనేటువంటి స్థితిలోకి వాళ్ళు ఎప్పుడు ఉండేటట్టుగా ఏం చేయాలో అదే ఆయన చేసింది జీవితం అంతా. అంతకుముందు అనేక మంది మహాత్ములు ఆ యూరోపియన్ కంట్రీస్కి వాటికి వెళ్ళి అనేక రకాలుగా ఆధ్యాత్మికత అనేటువంటిది వాళ్ళలో చక్కగా ప్రజ్వలన చేసి ఒక స్థాయికి తీసుకొచ్చారు. అయితే అలా అన్ని బీజాలు నాటారు, బాగానే ఉంది. అవన్నీ మొక్కలుగా పెరుగుతూ ఉన్నప్పుడు మొక్కలకి చుట్టూ కంచె వేస్తాం మనం, ఏ జంతువులు తినకుండా. ఆ తర్వాత చక్కగా వృక్షమైన తర్వాత కంచెతో పని లేదు. అలాంటి సమయంలో వాళ్ళకి చక్కటి శిక్షణ ఇచ్చి సరైన దారిలో పెట్టి వాళ్ళు ఏ మార్గంలో ఉన్నారో ఆ మార్గంలో చక్కగా పురోగమించడం అనేటువంటి పరిస్థితి వచ్చేటప్పటికీ భగవంతుడు ఆయన యొక్క మందజాల మార్గంలో పంపించినటువంటి వాళ్ళే మాస్టర్ గారు. కాబట్టి మాస్టర్ గారు వెళ్ళి ఎవరు దేన్ని ఫాలో అవుతున్నారో వాళ్ళని దానిలో ముందుకు సాగడానికి ఏం చేయాలో అది అక్కడ చేసి వచ్చారు తప్ప ఇదే కరెక్టు, ఇదొకటే కరెక్టు, నువ్వు దానిలో ఉండవాకు దీనిలో ఉండవాకు అని ఎక్కడా చెప్పలేదు. మాస్టర్ గారు ఎప్పుడూ చెబుతారు, ఇంకొక గురుమార్గాన్ని విమర్శించావుట అంటే నువ్వు అసలు ఉన్నత గురుమార్గంలో కాదని గుర్తుపెట్టుకో అన్నారు. ఒకళ్ళని విమర్శించావుట, ఒకళ్ళని ఖండించావుట అంటే వాడిలో ఉన్నటువంటి అంతర్యామిని, వాడి వాడి ద్వారా వస్తున్నటువంటి అంతర్యామిని నువ్వు అంగీకరించట్లేదని గుర్తుపెట్టుకో అన్నారు. అందుకే మనకు శంఖారావంలో తోడు చెబుతారు, జాతరలు తిరునాళ్ళు జరుగుతూ ఉంటాయి, వాటిల్లో జంతువుల్ని బలిస్తూ ఉంటారు. వీళ్ళందరూ మూర్ఖులు, ఇలా ఇస్తున్నారు అనుకోవాకు, వాడు కూడా భగవన్ మార్గంలోనే పయనిస్తున్నాను గుర్తుపెట్టుకో అన్నారు. లేకపోతే విగ్రహారాధన చేస్తూ ఉంటే ఇవన్నీ నాన్ సెన్స్, భగవంతుడికి ఆకారమే లేదు, ఇవన్నీ ఏదో ప్రిమిటివ్ స్టేజ్లో చేసేటువంటివి అని అనుకోవాకు జాగ్రత్త అని చెప్పారు. అలా అనుకోవడమే అహంకారం అని చెప్పారు. నిజమైన పాత్రలో ఉన్నవాడు ఇదేమనుకోడు, ఎందుకని వాడి అనుమతి లేకుండా ఈ సృష్టిలో ఏదీ జరగదు, ఇది అంతా వాడి లీలే. ఆ స్టేజెస్ అన్ని మనం కూడా దాటి వచ్చామని గుర్తుపెట్టుకో. పరమగురుడు అనుకున్నవాడు కూడా ఒకప్పుడు మనలాంటి వాళ్ళే, వాళ్ళు తప్పులు చేసి బోల్తాలు కొట్టి పల్టీలు కొట్టి సాధనలో వెళ్ళిన వాళ్ళే. కాబట్టి వాళ్ళు ఎప్పుడు దీన్ని నిరసించడం అనేది ఉండదు. 10వ తరగతి వెళ్ళిన వాడు ఎల్కేజీ వేస్ట్ అంటే ఎట్లాంటిదో,
10 మెట్లు ఎక్కిన తర్వాత కింద మెట్లు అనవసరం అంటే ఈ మెట్లు ఎక్కితేనే అక్కడి దాకా వెళ్ళగలం. కాబట్టి లేకపోతే ఇది లేకుండా డైరెక్ట్గా మేడ కట్టడం ఉండదు అన్నారు. కాబట్టి నువ్వు కొంత ఒక దశలో ఉంటుండొచ్చు. ఇంక దీనికంటే తెలియక ఎవరైనా ఇంకో రకంగా ఉంటే వాడికి ఎవరు తెలియజెప్పాలో పరమాత్మ వాడు చూసుకుంటాడు. నీలో ఎవరు తెలియజేస్తున్నాడో వాడే తెలియజేస్తాడు. కాబట్టి ఎప్పుడు కూడా నెగటివ్ వాటిలోకి వెళ్ళడం, ఎంత పెద్దవాళ్ళు మాట్లాడి సంచలనం సృష్టిస్తున్నా ఆ వాటిలోకి వెళ్ళి ఒకదానికి ఫరగా ఒకదానికి విరుద్ధంగా దీనిలో ఏ పక్షం మనం వహించినా గాడికి దూరంగా వెళ్ళాం, మైండ్ దానిలోకి వెళ్ళిందని అర్థం. అది భక్తి కాదు, ఆధ్యాత్మికత కాదు. దీనికి మాస్టర్ గారు ఇచ్చిన ఆన్సర్ నారదభక్తి సూత్రాల్లో ఏమిట్రా మాట్లాడితే ఆ శ్రీహరిని శ్రీహరి అంటావు, శ్రీహరి అనేటువంటి వాడిని కాదు, ఇంటావంటా లేదు, నేను చెబుతున్నా నేనే దేవుణ్ణి, నన్ను పూజించు, ఆ శ్రీహరిని పూజించవాకు అని అంటూ ఉంటే ఆయనకి ఆ శ్రీహరి నామం తప్ప మిగతా వినపడలేదు ప్రహ్లాదుడికి. అది భక్తి అంటే. చివరికి ఒక్క మాట అన్నట్టు అననిచ్చి, నన్ను నేను ఒక్కసారి శ్రీహరి అంటే నువ్వు 100 సార్లు శ్రీహరి అంటున్నావు, నువ్వే మానలేనప్పుడు నేను ఎట్లా మానతా అన్నట్ట. భక్తి పుట్టినవాడి లక్షణం అది అన్నారు. అంటే చిన్న సంచలనం ఎవడో వాగిపోయాడు అనుకోండి, దాన్ని పెట్టుకొని హిరణ్యవర్ణం హరిణి దానిలో ఇట్లా అనకూడదు, దాన్ని అట్లా నాలి అనగానే దాన్ని పట్టుకొని మనం వెంటనే ఒకటి 4 రకాల పోస్టులు పెట్టి తిడుతూ అది చేస్తూ ఇది చేస్తూ వాటిలోకి వెళుతున్నావా? అందుకే మాస్టర్ గారు మాట చెప్పారు, మనకి ఇష్టాగస్టులో వస్తుంది. సింహాచలంలో దొంగతనం జరిగింది ఒకసారి. అక్కడ ఉండే నగలను ఎవరో కొట్టేశారట. అక్కడ బ్రహ్మాండమైన వార్తట. దాని మీద రకరకాల డిస్కషన్లట. దేవుడే ఉంటే, మీ దేవుడే ఉంటే వాడు ఆ నగలు తీసుకెళ్ళడానికి చేపట్టగానే కరెంట్ షాక్ కొట్టి వాడు చచ్చిపోవద్దా? మరి ఇంకేమిటి ఉంటారు రకరకాల జనాలు. ఎవరో వచ్చి మాస్టర్ గారిని అడిగారు, ఏమండి దీనికి మీరేమంటారు అని. మాస్టర్ గారు అద్భుతమైనటువంటి అంటే సత్యం ఏంటో ఇస్తారు వాళ్ళు. ఏమంటే ఆయన ఏమన్నారంటే, దీనివల్ల చాలా మంది ముందు సింహాచలేశ్వరుడు అప్పన్న స్వామిని తలుచుకున్నారు, అదిగా పరమాత్మకు కావాల్సింది. ఎందుకంటే అది స్మరించడం ద్వారా బాగుపడతారు. పగనైనా వగనైనా అన్నారుగా. రెండో పాయింట్, వాడు దొంగిలించాట అంటే అది దొంగిలించాట అలాంటి గర్భగుడులు అలాంటి చోటు నుంచి అంటే వాడు ఎంత తపస్సు చేశాడు, ఎంత ధ్యానం చేశాడు, రోజు వెళ్ళి స్వామి మీద ఎంత ఏకాగ్రత పెట్టాడు, మనకి ఇంకా చేతగాలేదు కదా అన్నాడు. ఇంకా నెక్స్ట్ దాన్ని కొట్టేశాడు, బానే ఉంది. కొట్టేస్తే ఏం జరుగుతుంది? ఇంక నిద్ర పట్టదుట. ఎక్కడ కనిపెడతారో అని చెప్పి వాడికి ఎలా ఉంటుందిట, ఒక అగ్నిని కనుక నిప్పులు మింగితే నిప్పు కడికని అప్పుడు కడుపులో ఎలా ఉంటుందో అట్లా ఉంటుందిట. అది ఎవడు అనుభవించాల్సి ఉందో వాడికి దొంగిలిద్దామని బుద్ధి పుడుతుందిట, వాడి పూర్వకర్మను బట్టి. నెక్స్ట్ ఏం చేస్తాడు, వాడు దాన్ని ఎక్కడో అమ్మేస్తాడు. వాడు ఉంచుకోడుగా మారుబేరానికి ఏ ఫారినర్కో ఎక్కడికో ఎక్కువ రేటుగా అమ్ముతాడు. అది చాలా పవర్ఫుల్, స్వామి మెళ్ళో అది కొంటాడు. మాస్టర్ గారు అన్నారు, అలా కొని చివరికి ఏమవుతుంది అన్నారు. ఎవడో ఒకడు మెళ్ళో వేసుకుంటాడుగా, కాళ్ళకి కింద చెప్పులాగా ఎవడో ఒకడు మెళ్ళో వేసుకుంటాడు కదా. అవునండి, వాడు వేసుకున్నాడు. ఎవరి మీడైనా ఆయన మీడే కదా, అందరిలో ఉంది ఆయనే కదా. కాబట్టి ఎక్కడ ఉన్నా ఆయనకి బాధే లేదు. అరే వాడేసుకున్నాడే అని మనం అనుకోవచ్చు, కానీ వాడి దుఃఖంలో ఉంది కూడా ఆయనేగా. కాబట్టి ఆయనే వేసుకుంటూ ఉంది. మళ్ళీ ఇంకో మాట కూడా చెప్పారు అక్కడ, ఏమనంటే ఆ బంగారం నీకు వాల్యుబుల్ కాబట్టి అబ్బో అనుకుంటున్నావు. అది ఎక్కడి నుంచి నువ్వు తీసుకున్నావు? భూమిలో నుంచి. ఈ భూమి ఎవడు సృష్టించాడు? ఆయన సృష్టించాడు. వాడికి వ్యామోహం ఏముంటుంది వాటి మీద? కుండ చేసేవాడికి కుండ మీద వ్యామోహం ఉంటుందా? కాబట్టి ఇవన్నీ లోకాలన్నీ సృష్టించిన వాడికి అది వాల్యుబులా? దానికోసం ఎగిరి గంతేయటం మళ్ళాగా ఒక బంగారం మీద వ్యామోహం. మనం బంగారు కిరీటం పెట్టగానే ఎగిరి గంతేయటం ఏం ఉండదు. నువ్వు ఎంత బంగారు కిరీటం తీసుకెళ్ళి పెట్టినా నువ్వు చాలా మందిని మోసం చేసి కనుక ఆ కిరీటం కొనుంటే త్వరలోనే జైలుకి వెళ్తావు. అదేమిటండి, ఆయన తిరుమల స్వామికి బంగారు కిరీటం చేయించాడు, దగ్గరలోనే జైల్లో పెట్టాడు, పడతాడు, చేసిన దానికి పడతాడు. దీనిలో చూడండి, మనకి మొన్న ఎవరో చెప్పారు, ఆ పుస్తకాల్లో మన గౌరవకృష్ణ గారు వచ్చినప్పుడు చెప్పారు, ఇతరుల డబ్బు నీ దగ్గర ఉన్నప్పుడు అది ఇతరులని గుర్తుపెట్టుకో. చిన్న మాటలాగా ఉంటుంది ప్రేమ లెక్కల్లో అది. దీనికే ఒక పరమ గురువు ఒక మాట చెప్పారు, అంటే మనకు అది ఒళ్ళు తలదరిస్తుంది. అంటే భద్రాచల రామదాసు ప్రజల నుంచి ట్యాక్స్ వసూలు చేసిన తర్వాత స్వామికి గుడి కట్టాలని అనిపించి ఆ డబ్బును వాడాడు. ఆయన సొంతానికి వాడుకోలే,
కానీ అది ఎవరిది? రాజు గొప్ప చెప్పాలి, ప్రజల సొమ్ము. దాన్ని తీసుకెళ్లి మంచి పని చేసినప్పటికీ అక్కడ ఆయన చేసింది పొరపాటు కాబట్టి జైలు శిక్ష అనుభవించవలసి వచ్చింది. అది పొరపాటు కాబట్టి ఆయన రామభక్తుడైనప్పటికీ రాముడు ఆ శిక్ష అనుభవించడం ఎప్పటిదాకా కర్మ పరిపాకం చెందాలో అప్పటిదాకా జైల్లో ఉంచి ఆ తర్వాత ఆ డబ్బు ఆయనే తీసుకొచ్చి స్వయంగా ఇచ్చి విడిపించాడు. కానీ అప్పుడు తానీషాకి సాక్షాత్కారం కలిగింది, ఈయన కలగల. ఇది పరమగురువు ఒక ఆయన కోట్ చేసి చెప్పింది ఏంటంటే, భక్తుడైన కాదనడు, కానీ చిన్న పొరపాటు చేసినా పొరపాటే, దానికి అనుభవించవలసి వస్తుంది. భీష్ముడు లాంటి భక్తులమో మనం ఏమన్నా? భీష్ముడు ఎంతటి భక్తుడు, అంతటి భక్తుడు కూడా ఆయన మీదకి చంపడానికి ఉరికాడు స్వామి. వాడిని లేపే మొహమాటం లేకుండా లేపే అన్నట్ట. ఎందుకు? అధర్మ పక్షంలో ఉన్నాడు కాబట్టి అని. కాబట్టి ఎక్కడ నెగటివ్ ఉందో దానిలోకి మైండ్ పొరపాటున కూడా పోకూడదు. ఎంతటి పెద్దవాళ్ళు సంచలనాలు కలిగిస్తున్నా దానిలోకి పోయామట అంటే జారిపోతున్నాం అని అర్థం. అందుకని చీకటితో పెరుగులాటం కాకుండా వెలుగులోకి వెళ్ళటం అని. అప్పుడు సుమంతుడు అంటున్నాడు, వేద సంహిత వాక్యములలో నరసృష్టి చరిత్రము ముదితమైనదనియు అజ్ఞాన స్థితి నుండి మెల్లగా జ్ఞానములపై నరుడు తడవలాడుకున్న కహుదీని సారాంశమని యవనులు బోధించి ప్రచారము చేయుతున్నారు. ఇంకా ఆగల పాపం, వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు. ఏదో అజ్ఞానం నుంచి జ్ఞానంలోకి నెమ్మదిగా వస్తున్నారట, దాని సారాంశమే ఇదంతా. యవనులు అలా బోధిస్తున్నారు ఈ వేదాన్ని గురించి. ఇప్పటికీ అదేగా మొట్టమొదట మానవుడు అనేటువంటి వాడు చాలా ప్రిమిటివ్ స్టేజ్లో ఉన్నాడని, అక్కడి నుంచి నెమ్మదిగా అలా అలా ఈ రోజుకి స్థితికి మనం వచ్చామని, ఏదో కొండ కోతి కొండ ముసలికి వచ్చామని ఇలా చెబుతూ ఉంటారు. ఇప్పటికీ ఆ డార్విన్ సిద్ధాంతాన్ని పట్టుకొని వేలాడుతూ ఉన్నారు. కానీ అసలేమిటి? పరమాత్మ నుంచి సృష్టి దిగి వచ్చింది, పైనుంచి కిందకి, కింద నుంచి పైకి కాదు. వాళ్ళు చెప్పిన ఎవల్యూషన్ థియరీ కరెక్ట్ అయితే ఏకక్కడి నుంచి అవన్నీ అలా వస్తే మిగతావన్నీ లేకుండా పోవాలి. కానీ అవన్నీ మొత్తం ఎప్పుడు కంటిన్యూస్గా ఉంటున్నాయి. అన్ని స్టేజెస్ వాళ్ళు ఎప్పుడు ఉంటున్నారు. పైగా షేప్కి మాస్టర్ గారు చెబుతారు, ఎవల్యూషన్ షేప్కి చెప్పాడు వాడు, షేప్కి కాదు ఎవల్యూషన్, కాన్షియస్నెస్కి ఎవల్యూషన్. మొట్టమొదటి స్లీపీ స్టేట్లో ఉంది, తర్వాత డ్రీమీ స్టేట్లోకి వెళ్ళింది, తర్వాత అవేకనింగ్ స్టేట్లోకి వెళ్ళింది. ఆ తర్వాత అవేకనింగ్తో పాటు నేనున్నాను అనేటువంటి ఒక ఎరుక కూడా కలిగింది. ఆ తర్వాత పై స్థాయిలో ఎవల్యూషన్ అనేటువంటిది ఉన్నది ప్రజ్ఞకు కానీ కాన్షియస్నెస్కి కానీ షేపుకు కాదు. కాబట్టి వాళ్ళు యువతల వాళ్ళని తట్టుకోలేక ఆ సుమంతుడు అనేటువంటి ఆయన మాట అన్నాడు. అప్పుడు మళ్ళా వ్యాసుడు అంటున్నాడు, జగత్ చైతన్యము నుండి సృష్టి పుట్టుతున్నది కానీ అజ్ఞానము నుండి పుట్టదు. జగత్ సంకల్ప ప్రతిబింబమైన సూర్యుని త్రయీమయ కాంతి నుండి జగత్తులు పుట్టుతున్నవి కానీ దానికి పాదమైన మట్టి నుండి కాదు. మొదట దేవతలు చైతన్య స్వరూపులై ఉద్భవింతురు, తరువాత శక్తులు ఆవిర్భవింతురు. వారి వారి సంగమమున పంచభూతములు, గ్రహగోళములు, దేహములను దిగవచ్చును. ఇది జ్ఞాన మార్గము. మట్టి నుండి నాగరికులు పుట్టినట మ్లేచ్ఛ మార్గము. ఏది జ్ఞాన మార్గము, ఏది మ్లేచ్ఛ మార్గం అని చెప్పారు. అప్పుడు మళ్ళా సూత్రుడు ఆయన అంటున్నాడు, సంకల్పము నుండి కర్మ పుట్టును కానీ చేతులు కాళ్ళ నుండి పుట్టదు. చేతులు కాళ్ళు కాదు పనిచేసేది, లోపల సంకల్పం కలిగితే దానికి తగ్గట్టుగా చేతులు కాళ్ళు పనిచేస్తాయి. అందువల్ల ఈ భౌతికమైన దాని నుంచి సూక్ష్మలోకాలు కాదు, సూక్ష్మలోకాల నుంచి భౌతికమైనటువంటిది ఒక చిన్న థాట్ మొదలవుతుంది, దాని ద్వారా ఒక గ్రంథం ఏర్పడచ్చు. ఒక చిన్న థాట్ మొదలవుతుంది, దాని నుంచి ఒక ఆర్గనైజేషన్ రావచ్చు. ఒక చిన్న థాట్, దాని నుంచి ఒక డిస్పెన్సరీ అనేటువంటి ఒక చిన్న థాట్తో మొదలై ఈ రోజునది అనేక మందికి కల్పవృక్షం అయింది. కేవలం మందులు రోగాలు తగ్గడం కాదు, ఆ వంకతో అంతర్యామి సాధనలో ఉండి ఒకే ప్రజ్ఞలో అందరూ జీవించడం అనేటువంటి దానికి అది సోపానం అయింది. గురు పూజలు మొదలైనప్పుడు ఇదే గుంటూరులో మాస్టర్ గారు 1965లో మొదలుపెట్టినప్పుడు మొత్తం కలిసి ఒక 15-20 మందితో మొదలైందిట. ఎవరికి తెలియదు ఆయన అలా మొదలుపెట్టారు. ఆ మొదలుపెట్టినప్పుడు అదొక బీజం లాంటిది, దాని యొక్క విస్తృతి ఏంటనేటువంటిది అక్కడ ఉన్నవాళ్ళు ఎవరు అప్పుడు ఊహించను కూడా ఊహించలేరు. అందరూ కూడా కాసేపు కూర్చొని సత్సంగం చేసుకోవడం, అందరూ వేరే ఊరి నుంచి వాళ్ళు ఎవరైనా వచ్చుంటే ఊళ్ళో ఉన్నవాళ్ళు వాళ్ళ ఇంటికి వాళ్ళ భోజనాలకు పట్టుకెళ్ళడం అలా మొదలైంది. ఈ రోజున ఎట్లాంటి స్థితిలోకి వచ్చింది? కేవలం జనాలు పెరగడం గురించి కాదు, జనాలు ఎంతమంది ఉన్నారు అది కాదు అక్కడ పాయింట్. అందరూ ఒకే ప్రజ్ఞలో జీవించడం,
ఒకే ఆనందంలో ఉండడం, టైం తెలియకుండా ఉండడం, ఒక పండగ వాతావరణంలో ఉండడం, ఎప్పుడు వస్తుందని ఎదురు చూస్తూ ఉండడం, ఆ గురు పూజలు ఎప్పుడా ఎప్పుడు వెళ్తామా అని మన వాళ్ళని కలుసుకోవచ్చు, తెలియని ఆనందము. ఆ రుచి మన ఇంట్లో రాదేమిటి ఎంత బాగా చేసినా. అంటే తిండి కోసం వస్తున్నామని కాదు, అది అన్ని రకాలుగా అఖిలం మధురం. కాబట్టి అన్నీ మధురంగానే ఉంటాయి. అక్కడ దోమలు కుట్టినా మధురంగానే ఉంటుంది, నిద్ర తక్కువైనా మధురంగానే ఉంటుంది. మన ఫెసిలిటీస్ అంత బాగుండకపోయినా అవేమీ పట్టవు, మహా ఆనందంగా ఉంటాం. ఇంటికాడండి అన్నీ ఎక్సలెంట్గా ఉంటాయి, మన ఇంట్లో ఏర్పాట్లన్నీ బ్రహ్మాండంగా చేసుకుంటాం, అన్నీ ఎక్సలెంట్గా ఉన్నా ఈ ఆనందం అక్కడ రాదు. అక్కడ కూడా ఈ ఆనందం రావడానికి సాధనగా ఆయన మనకు అనుగ్రహించారు. కాబట్టి ఎప్పుడు కూడా సూక్ష్మలోకాల నుంచి స్థూలలోకాలకి తప్ప స్థూలలోకం నుంచి సూక్ష్మలోకాలకి కాదు. అక్కడ సూతుడు ఆ మాట చెప్పిన తర్వాత మునిబాలకుడు అంటున్నాడు, ఇంత నిర్మలమైన దర్శనం ఉండగా వారు దీనిని ఏల నమ్మరు. పిల్లవాడు అంటున్నాడు, అట్టి విద్యలకై బ్రహ్మావర్తపు యువకులు ఆకర్షణ చెందుతూ ఇందులకు. ఇంత చక్కటి దర్శనం కనబడుతూ ఉంటే, కామన్ సెన్స్తో శుభ్రంగా ఎదురుగా కనబడుతూ ఉంటే, ఇది మానేసి మన బ్రహ్మావర్తపు స్టూడెంట్స్ అక్కడికి పోవటం ఏమిటి, వాళ్ళు కూడా దాన్ని అలా నమ్మటంలో ఆశ్చర్యం ఏమిటి, దీన్ని ఎందుకు నమ్మట్లేదు అని అడిగాడు. అప్పుడు వెంటనే వ్యాసుల వారు చెబుతున్నారు, వారే లేనిచో మీకిట్టి వివేకము కలుగుట ఎట్లు. చీకటి ఉన్నప్పుడే వెలుగు వ్యాధి తెలుస్తుంది, ఎప్పుడు ఒకటే ఉంటే ఎలా తెలుస్తుంది? మాస్టర్ గారు యూరోపియన్ కంట్రీస్కి మొదటిసారిగా భూప్రదక్షిణ యాత్రకి 1972లో వెళుతూ ఉన్నప్పుడు మధ్యలో ఒక చోట విమానం కాసేపు ఆగింది ఒక దేశంలో. అయితే అక్కడ బయట ఎండ పడుతూ ఉందిట. సరే ఆ ఎండలో కాసేపు ఉందాం అని అనిపించి మాస్టర్ గారు దిగారట. దిగితే గజ 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 వణికిపోయారట. ఉట్టిన ఎండ ఉంది కానీ అందులో వేడి లేదు. అప్పుడు ఆయన వెంటనే మళ్ళీ లోపలికి వచ్చేసారట. అప్పుడు మాస్టర్ గారు ప్రాక్ పశ్చిమాలో రాస్తారు, ఇంగ్లీషు కవులు ఆ ఎండని లక్ష్మీదేవితో పోల్చారు, ఎందుకో నాకు అప్పుడు అర్థమైంది. వాళ్ళకు లక్ష్మీదేవి సంపద, ఎందుకని ఆ వేడిగా ఉండాలని కోరుకుంటారు వాళ్ళు కూడా, చలికి తట్టుకోలేక. కాబట్టి ఆ వేడి లాంటి వాళ్ళు సంపదగా అనుకున్నారు. ఈ గుంటూరు లాంటి చోట ఏమనుకుంటాం, చల్లగా ఉంటే సంపద అండి, చస్తున్న అగ్నిగుండంలాగా ఉంది. ఈ చలికాలంలో కూడా ఫ్యాన్లు వేసుకోలేకపోతే ఉండలేకపోతున్నాం, అన్ని ఫ్యాన్లు తిరుగుతున్నా తట్టుకోలేకుండా ఉన్నాం అనిపిస్తుంది. అంటే అర్థం ఏమిటి, ఇక్కడ చెబుతున్నది ఏమిటి అంటే, వాళ్ళు లేకపోతే మనకి ఎలా తెలుస్తుంది దాని వాల్యూ. ఇంకా చెబుతున్నారు, అజ్ఞానము కారణముగా జ్ఞానము వెలువడను, అజ్ఞానే నామృతం జ్ఞానం భగవద్గీతలో చెప్పింది. వడ్ల కింద చుట్టూ అది ఉంటేనే మన దాకా లోపల బియ్యం కింద వస్తున్నట్టుగా అజ్ఞానంతో నిండి ఉంది. మాస్టర్ గారు చెబుతారు, ఎటర్నల్ ఇగ్నరెన్స్ అన్నారు, అవిద్య అన్నారు. ఆ అవిద్య అనేది మనకు చాలా రక్షిస్తూ ఉంది అన్నారు. విద్యలోకి ప్రవేశించేదాకా మనల్ని రక్షిస్తున్నది అవిద్య అని చెప్పారు, అది రక్షిస్తుందని చెప్పారు. తప్పండి, విద్య ఉండాలి, అవిద్య ఉండకూడదు, నశించాలి అంటే అది ఎలాంటిదంటే ఈ రైలు ట్రాక్లో 2 పట్టాలతో ఒకటి తీసేయి అనడం లాంటిదిట. ఒక పట్టాతో ఉంటే ఏం జరుగుతుంది, ట్రైన్ నడవదు. 2 పట్టాలు ఉంటేనే ట్రైన్ నడుస్తుంది. కాబట్టి అవిద్య ఉంటుంది, విద్య ఉంటుంది, ఈ 2 కలిసే ఉంటాయి. ఈ 2 కలిసి ఉండడం అనేటువంటిది సృష్టి ధర్మము అన్నారు. అది లేకపోతే మనం లేవు. అవిద్యయా మృత్యుం తీర్త్వ, అంటే మృత్యు అంటే ఈ మరణమే కాదు, అమృతత్వంలోకి వెళ్ళడం అనేటువంటిది, అసలైనటువంటి సత్యంలోకి వెళ్ళడం అనేటువంటిది. మాస్టర్ గారు హాస్యంగా తన ఎగ్జాంపుల్ చెప్పుకుంటూ వచ్చారు. కృష్ణమాచార్యుడు ఇంత వేదాంతం చెప్పినప్పటికీ 6 పిల్లల్ని కన్నాడా లేదా అన్నారు. అందరిలో ఉన్నది పరమాత్మ అనుకుంటే ఈవిడ భార్య, ఈ భర్త, పిల్లలు కావాలి ఇట్లా అనుకోవటం, పిల్లలు కంటాం అనేటువంటి జరిగిందా లేదా? కాబట్టి ఖచ్చితంగా అవిద్య మనందరిలో ఉంది, మొహమాటమే లేదు అన్నారు. కృష్ణమాచార్యులు అయితే మాత్రం ఉన్నది అన్నారు. ఒకడెవరో లెటర్ రాస్తే నువ్వే నీ విషయం కానీ నాకు మాత్రం నేను లౌకికంగా ఉన్నాను అని రాశారు. అంటే బాగా ప్రేమ లేఖల్లో వస్తుంది రాళ్ళు. అంటే పిచ్చివాడ 2 ఎప్పుడు ఉంటాయినా అని చెప్పడం సృష్టి ధర్మం అది. అయితే అక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, భార్య రూపంలో అయినా పిల్లల రూపంలో అయినా వీళ్ళ రూపంలో శిక్షణ ఇవ్వడానికి పరమాత్మే ఈ రూపంలో ఉన్నాడనేది మనసులో గుర్తుపెట్టుకోవాలి తప్ప. అందుకే రామకృష్ణ పరమహంస వారి ఎగ్జాంపుల్ ఎప్పుడు మాస్టర్ గారు చెబుతారు, గురువు గారు చెప్పారట మొత్తం అంతటా పరబ్రహ్మమే అని బాగా ఎక్కించుకున్నాడు మైండ్లో. వెళుతూ అది పరబ్రహ్మం ఇది పరబ్రహ్మం అనుకుంటూ వెళ్తున్నట్ట, ప్రాక్టీస్ చేసుకుంటూ మననం చేసుకుంటూ ఏనుగు వస్తూ ఉందిట. వస్తూ ఉంటే
అది నేను పరబ్రహ్మం, ఏనుగు పరబ్రహ్మం దానికి ఎదురుపోయాట. ఇందులో పైనుంచి మామిడి వాడు అడే పక్కకి పోరా అంటున్నట్ట. వీడు వెళ్ళలే, అది ఎగిరి తన్నింది, ఎక్కడో వెళ్ళి పడ్డాడు. సరే హాస్పిటలైజ్డ్. గురువు గారు వెళ్ళారు పలకరించడానికి. బ్యాండేజ్ గిండేజ్ కాలికి చేతికి మొత్తం మాట్లాడే స్థితిలో కూడా లేడు. అట్లా ఉంది పరిస్థితి. గురువు గారు వెళితే అందరిలో కూడా అడిగేట, గురువు గారు అంతా పరబ్రహ్మం అయితే ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది అన్నట్ట. అరే నువ్వు పరబ్రహ్మమే, ఎరువు పరబ్రహ్మమే, మరి అయితే పక్కకి తప్పుకో అన్న మామిడి పరబ్రహ్మం ఉన్నాడు కదా, వాడి మాట ఎందుకు లేదు అన్నట్ట. అంటే ఉత్తమ మెట్టవేదాంతంలోకి వెళితే అనుభూతిలో కాకుండా ఆచరణలో ఉన్నప్పుడు అనుభూతి వస్తుంది, లేకపోతే ఇట్లాగే ఉంటుంది. కాబట్టి అజ్ఞానము నుండే అజ్ఞానము కారణముగా జ్ఞానము వెలువడును. మ్లేచ్ఛ ధర్మము విజృంభణము చూపినప్పుడే మీ వంటి మునిబాలకుల యందు వేదము విశేషముగా భాషించును. సూర్యుడు లేనప్పుడే పూర్ణిమ అన ఎట్టిదో తెలియను. చీకటిలో ఈదుట చంద్రకిరణములకే కాదు సూర్యకిరణములకు కూడా తప్పదు. అంటే సృష్టి ధర్మం నాయన. కానీ చీకటి అంటకుండుటయే కిరణముల విశిష్టత. కలిధర్మము ప్రకాశించు వేదధర్మమే కృతయుగమున ధర్మబీజము. అంటే తర్వాత కృతయుగానికి నాంది ఏమిటి అంటే ఇలాంటి స్థితిలో ఉన్నదిగా కనబడుతున్నప్పుడు కూడా అక్కడ ప్రకాశిస్తున్నటువంటి వేదధర్మమే. చుట్టూ ఎలాంటి స్థితులు ఉన్నా మనం చక్కగా ప్రవర్తిల్లి చుట్టూ చెడిపోయిందని దాన్ని విమర్శించడంలోకి వెళ్లకుండా మనం పద్ధతిగా జీవించటం. అప్పుడు మునిపాలకుడు అంటున్నాడు, భగవాన్ బ్రహ్మావర్తమందలి ప్రభుత్వములు మ్లేచ్ఛాక్రాంతముడుకు కారణమేమి? మరి ఇలాంటి బ్రహ్మావర్తనంలో ఉండేటువంటి నడిపించవలసిన పాలకులు వాళ్ళకి తొత్తులై వాళ్ళు ఇక్కడ ప్రవేశపెట్టి అక్కడ చదువుకున్న వాళ్ళకి ఇక్కడ వాళ్ళ కొలువులో పెద్ద పెద్ద ఉద్యోగాలు ఇచ్చి, అంటే ధృతరాష్ట్రుడు ఇటు పక్కన కంసుడు ఇలాంటి వాళ్ళు పేర్లు చెప్పకపోయినా ఇలా ఎందుకు ఆశ్రయం ఏమిటో కారణం ఏమిటి అని అడుగుతున్నారు. అప్పుడు ఆయన చెబుతున్నాడు ఆన్సర్, సూదుడు చెబుతున్నాడు దానికి ఆన్సర్, మాఘ ఫాల్గుణములలో చెట్ల ఆకులు రాలుటకు కారణమేమి? సృష్టి ధర్మం ఇది ఒక సైకిల్, ఎప్పుడూ జరుగుతూ ఉంటుంది. దానికి కారణం ఏమిటి అంటే అవి రాలడం జరగాలి, కొత్తవి చిగురించడం జరగాలి. మునిపాలకుడు మరల పరిపాలకులలో వేదధర్మము చిగురించి వసంతము వచ్చునందురా. దీన్ని బట్టి మీరు చెప్పిన దాని ప్రకారం మళ్ళా చక్కటి వేదధర్మం పరిడవిల్లడం, ఆ రాజులందరూ కూడా దాన్ని చక్కగా మళ్ళా పరిరక్షించడం, అంటే దాన్ని పరిరక్షించడం అనకూడదు, అనుసరించడం ఉంటుందా అంటే వ్యాసుడు చెబుతున్నారు దానికి ఫాల్గుణము తర్వాత చైత్రము వచ్చును. అంటే అవన్నీ రాలిపట్టిన తర్వాత మళ్ళా చిగురించడం అనేటువంటిది వస్తుంది. మానవ మాసగతికి అతీతమైన కాలగతి చాలా పెద్దది. కానీ ఇక్కడ ఒక తేడా చెప్పారు, మన టైం స్కేల్ కంటే ఈ సృష్టి యొక్క టైం స్కేల్ చాలా పెద్దది. కాబట్టి ఆ చైత్రమునకు చాలా కాలం వ్యవధానం ఉన్నది. ఇక్కడంటే ఒక సంవత్సరంలో ఒక నెల తర్వాత ఆ నెల వచ్చేస్తుంది. కానీ లోకల్లో అధర్మం పెంచుపెరిగినప్పుడు అది పోవడం అనేటువంటిది వెంటనే పోకపోవచ్చు, దానికి టైం స్కేల్ చాలా పట్టచ్చు. కానీ ఎప్పటికైనా రాక తప్పదు. మనం ఈ శిశిరమును భరించి వేదమును ధరింపక తప్పదు. ఇలాంటి చుట్టూ ప్రతికూల వాతావరణం లాంటి పరిస్థితుల్లో కూడా ఆ వేదాన్ని పట్టుకొని మనం అనుసరించడం అనేది మన కర్తవ్యము. అయ్యో లోకమంతా ఇట్లా అయిపోతుంది అని దాన్ని ఆలోచించడం కాకుండా మనం చక్కగా ధర్మంగా ప్రవర్తిద్దాం అనే దానిలోకి వెళ్ళడం. అందుకే మాస్టర్ గారు జీవనజ్యోతిలో తాతగారు చెబుతారు, మాస్టర్ గారి యొక్క ఆయన యొక్క వ్యూహం, ఆయన యొక్క ఇదేమిటనేటువంటిది నాకు ఒళ్ళు జలధరించింది అని రాశారు. ఒళ్ళు ఒక్కసారిగా ఇదైంది అని రాశారు. ఏమిటి? వేదం ఆయన నేర్పుతున్న దాని గురించి ఎవరో వచ్చి ఇదేమిటి మీరు అందరికీ వేదం నేర్పుతున్నారు అది ఇది అని అడిగితే, మీరు మీ పిల్లలకి వేదం నేర్పారా అని అడిగారట. లేదండి అన్నట్ట. మరి మీరేమో మానేశారు, మేము చక్కగా పిల్లలకి చెబుతూ ఉన్నాం. కేవలం చెప్పడం కాదు, మా పిల్లలు వాటి యొక్క అర్థాలు కూడా చెప్పగలరు. కేవలం అర్థాలు చెప్పడం కాదు, వాటిని ఉపాసన చేసి ఆ దేవతలను ప్రసన్నం చేసుకొని తమ ద్వారా లోకానికి మనకు వచ్చే మంచి పనులని ఆ డివైన్ ప్రెజెన్స్ని కలిగిస్తూ ఉన్నారు అని చెప్పారు. మారు మాట్లాడుకుని వెళ్ళిపోయాడు ఆయన. ఇంకా ఎందుకంటే నాకు టైం ఎక్కువ లేదు, నేను పరహితంగా సంబంధించిన పనిలో ఉన్నాను, డిస్పోజరీ టైం అయింది, మీకు ఎవరైనా ఇంకా కావాలన్నట్టయితే ఇంకెవరైనా వేద పండితులు పిలిపిస్తా, మీరు ఇద్దరు కూర్చొని చర్చ చేసుకోండి అన్నట్టు. అంటే దానివల్ల ఉపయోగమే లేదని చెప్పడం. అంటే మాస్టర్ గారు చేస్తున్న పని ఏమిటి? అందరిలో చుట్టూ కలియుగం ఎంత ఘోరంగా ఉంది, ఇదంతా నాశనం అవుతుంది,
ఎక్కడా తిట్టలేదు మాస్టర్ గారు, వాటి జోలికి వీళ్ళని పోనివ్వలేదు, మైండెడ్ పోనివ్వలేదు. ఎక్కడ కరెక్ట్ వేలో ఉండాలో దానిలో పెట్టారు. ఒక గురు పూజల్లో 1970s ఒకసారి మాస్టర్ గారు ఉదయం ప్రసంగం చేస్తూ స్టార్ట్ చేయడమే అన్న మాట ఏంటంటే, ఈ టైంలో చాలామంది సినిమాలకు వెళుతూ ఉంటారు, పిచ్చి పిచ్చ పనులకి తిరుగుతూ ఉంటారు క్లబ్బుల వెంబడి. అదేం లేకుండా మనందరం చక్కగా ఇక్కడ చేరి ఇలాంటి మంచి పనుల్లో ఉన్నాం అని అనుకోవద్దు, మనకు కావాలే ఇక్కడికి వచ్చాము. వాళ్ళందరూ పనికిమాల వాళ్ళు, మనం చాలా ఏదో ఎక్కడో ఉన్నామని పొరపాటు కూడా అనుకోవాకండి. ఇది మొట్టమొదటి వాక్యం. అంటే ఎక్కడికక్కడ ఇంకోళ్ళని చులకనగా చూడటమో, వాడు రాంగ్ పాత్రలో ఉన్నాడు అనుకోవటమో కాదు. మొన్న చెప్పుకున్నాం సుదర్శనం అనే సావని మనం ఆవిష్కరించినప్పుడు దానిలో అది ఒక ఆయన 4-5 లైన్లే రాశాడు ఒక వ్యాసం, ఎక్కువ కూడా రాయలే. మాస్టర్ గారు ప్రసంగమై బయటకు వస్తూ యూరోప్ కంట్రీస్లో ఒక చోట ఎవరో తాగి తూలుతూ అసహ్యకరంగా అతను ఉంటే అందరూ అసహ్యంగా చూస్తున్నారట. మాస్టర్ గారు అటుగా వెళుతూ అతనిలో కూడా దైవం ఉన్నాడని గుర్తుపెట్టుకోండి నడిపారట. అని పక్కన అయితే ఊరికిన ఒక మాట అన్నాడు, అందరికీ చెప్పలే. అంటే ఎక్కడ నెగటివిటీ అనే దానికి చోటు లేదు. అదే ఇక్కడ చెబుతూ ఉన్నారన్నమాట. మనం ఈ శిశురమును భరించి వేదమును ధరింపక తప్పదు. వేదశిశువు పెరిగి పెద్దవాడు కావలను. ఆత్మ సంకల్పముతో మనము వారిని పుట్టించుకొంటిమి. అందరం కలిసి సంకల్పం చేసి ధ్యానం చేసి తపస్సులు చేసి అలాంటి వాడు ఒకడు రావాలి అనుకున్న తర్వాత అలాంటి వాడు అవతరిస్తారట. ఎప్పుడు అవతారం వచ్చినా అలాగే జరిగిందన్నారు. రాముడుగా వచ్చేవాడు ముందు అలాంటి వాళ్ళు ఉన్నారు, ఎదురు చూశారు. కృష్ణుడుగా వచ్చినప్పుడు అలాంటి వాడు ఎందరో తపస్సు చేశారు. కాబట్టి ఆయన మనం పుట్టించుకున్నాం, మనం కావాలి అని. కాబట్టి పోషించి పెద్దవాడిని చేయటం మన ధర్మము, పెద్దవాడై త్రివిక్రమత్వము చూపటం వాని ధర్మము. పోషించి పెద్దవాడిని చేయడం ఆయన్ని చేయడం అని కాదు. వాడిని పోషించడం అంటే వేద ధర్మాన్ని పోషించడం అని, పోషించడం అంటే మనం అనుసరించడం అని. మళ్ళీ ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మాస్టర్ గారు చెప్పారు, వేద ధర్మాన్ని మేము ఉద్ధరిస్తున్నాం, వేదాలను మేము రక్షిస్తూ ఉన్నాం, వేదాలను రక్షించకపోతే ఎట్లా మరణ పడతాయి అని అనుకున్నారంటే ఒళ్ళు పగరు అని చెప్పారు. వేదాలను ఉద్ధరించేది పరమాత్మ మాత్రమే. వేదాన్ని ఉద్ధరతే, అది వాడి పని, మనది కాదు. మనం అనుసరించడం చేసేది అంతే తప్ప మనం లేకపోతే ఎవరో వేద పాఠశాల పెట్టి చందాలు వసూలు చేసి ఇలా లేకపోతే ఆ వేదం ఎలా బతుకుతుందండి, వేదమాత ఎలా బతుకుతుంది, మనం నడుం బిగించాలి అనుకున్నా అంటే మన చందాల మీద మన మీద ఆధారపడేటువంటి ఆ వేదమాత బతుకు ఎలాంటిది అన్నారు. ఒకవేళ అదే కనుక వేదమాత అయితే. కాబట్టి వేదమాత మనల్ని రక్షిస్తుంది, మనం వేదమాతను రక్షించం. మాస్టర్ గారు అంటారు, ఏమండి చాలా గుళ్ళల్లో దేవుడికి పాపం హారతి నైవేద్యం ఇవి కూడా నచ్చుకోలేకపోతున్నాడు దేవుడు, మనం పూనుకోవాలని అంటుంటారట. మనమెవరం పూనుకోవడానికి? హారతి నైవేద్యం మన కోసం, ఆయన కోసం కాదు. వివేకానందుడు ఆయన ఒకసారి ఒక దేవాలయం పాడుపడింది చూసి అమ్మవారిని శుభ్రం చేసి మొత్తం, అమ్మ నేనే కనుకైతే దీన్ని ఎంత బాగా డెవలప్ చేసేవాడినో ఇట్లా అయిపోయింది ఎక్కడ అనుకున్నట్ట. మరుక్షణం అంటే మన కోసం అదంతా, మరుక్షణం ఆయన మళ్ళీ ఒక్కసారి కింద పడి దొరికి, అమ్మా క్షమించు, నీ సంకల్పం ఇలా ఉంది కాబట్టి ఇలా ఉంది, నువ్వు సంకల్పిస్తే ఎంతకైనా తీసుకెళ్తావు, నాకు ఎంత ఒళ్ళు పవర్ వచ్చింది, నన్ను క్షమించమ్మా అని వేడుకున్నట్ట. కాబట్టి దాన్ని మనం అనుసరించడం తప్ప మనం కొత్తగా పీకటం అని కాదు. అంటే చుట్టూ ఆడ పరిస్థితులు ఉన్నా వాడిని పోషించడం అంటే అర్థం ఏమిటి? వాడు ఏదైతే మనం వాడి నుంచి ఆశిస్తున్నామో దానికి అనుగుణంగా మనం ప్రవర్తించడం. దీన్ని విదురుడు కూడా పురాణ పురుషుల్లో చెబుతాడు. ఊరికే వాడి కోసం ఎదురు చుట్టం కాదు మనం చేయాల్సింది, మన కర్తవ్యం ఏదో చేస్తూ ఉంటే ఎప్పుడు వాడు రావాలో ఏం చేయాలో వాడు చూసుకుంటాడు, మన పని కర్తవ్యం చేయటమే అని చెబుతాడు విదురుడు. పురాణ పురుషుడు చాప్టర్లో వస్తుంది అది. వాసుదేవ